దేవుని కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, మరొకసారి ఆ బిడ్డ పట్ల, కుటుంబం పట్ల ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు దేవుడు నడకలు సరిచేసేవారే తప్ప కాలులోకి వచ్చే దేవుడేనంట, కానీ కంట్లోకి వచ్చే దేవుడు ఎంత మాత్రమో కానే కాదు. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి దేవుడు వారి కుటుంబం తరపున వారి పక్షాన ఒక మేఘస్తంభములాగా రేయి పగలు కాపాడచ్చు. ఏముందంటే మనం ఎవరేమీ చేయలేం, ఊరికనే ఇలా కాసేపు మాట్లాడుకుంటామే తప్ప ఏం చేసినా, ఆయన ఏం చేసినా సరే ఎందుకు ఇలా చేసావని ఆయన మీద మనం ఎవరు కూడా తిరగబడే అవకాశం మనకి ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం కలుగు కాక. ఆయన కీడు చేసే దేవుడు ఎంత మాత్రమో కానే కాదు. మంచిది. మరి టైం 9:40 అయిపోయింది. మరి ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుని మీతో మాట్లాడటానికి సమయం మరి వేరే చోట పరిచయం ఉన్నది, దయచేసి క్షమించండి. ఈరోజు చిన్న వాక్యాన్ని మాత్రమే చదివి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నాకు కొన్ని ఆపద సమయాలు జీవిత ప్రయాణంలో కొన్ని ఆటోపోట్లు ఎదురైనప్పుడు, కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, మనుషులు ఎవరో పరిష్కరించలేని సమస్యలు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను బాగా బైబిల్ గ్రంథంలో వచ్చి ఓపెన్ చేసి ఫస్ట్ గుర్తుకొచ్చేటువంటి కీర్తన నాకు 91వ కీర్తన. ఆ కీర్తన నన్ను చాలా వాటి నుంచి బయటపడేసింది. సో ఆ కీర్తన నాకు ఒక ఆయుధం, ఆ కీర్తన నాకు ఒక ఔషధం, ఆ కీర్తన నా మనోబలం, ఆ కీర్తన నా మనోధైర్యం. 91వ కీర్తన అందరూ కలిసి నేను చదువుతాను. ఆ కీర్తన మరి ఎవరి గురించి రాశారో నేనైతే అనుకోను, కానీ నేనైతే మనస్ఫూర్తిగా నా గురించే రాయబడింది అనుకుంటా. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ప్రతి ఒక్కరు ఇలాగే భావించాలి. ఈ కీర్తన మన కొరకు కాదు, నా కొరకే అనే భావన మనం కలిగి ఉండాలి. నేను అలాగే చదువుకుంటా. కీర్తన నాకు అప్పటి వరకు పడుకుని కూర్చొని కన్నిటితో బాధపడుతున్న నాకు ఈ కీర్తనలో ఉన్నటువంటి 16వ వచనం వరకు చదువుకున్నప్పుడు ఎక్కడ లేని బలం వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అయితే నేను ఎలా చదువుకుంటానంటే కీర్తనని అలాగే మీకు చదివినిపిస్తాను. దయచేసి నాతో కలిసి మీరు కూడా చెప్పండి. నేను చదువుకునే విధానం మీకు చెప్తాను. మీరు కూడా ఇది నాకు సంబంధించింది, మీకు సంబంధించింది చదువుకున్నాం. నాతో కలిసి చెప్పండి. బహున్నతుని చోటున మనస్ఫూర్తిగా చక్కగా దేవుడిని చూస్తూ, దేవుడి స్వరం ఆలకిస్తూ, దేవుడి ముఖ దర్శనం చూస్తూ, పరలోకపు పచ్చిక బయళ్లలో సీయను కొండ మీద నీ రాక కొరకు తన ఒడిలో ఓదర్చడానికి ఎదురు చూస్తున్న ఆ ధవళవర్ణుడు, ఆ రక్తవర్ణుడు, ఆ గొర్రెపిల్ల దేవుడు నీవు నీ గుండెల్లో చూస్తూ వాక్యాన్ని చదవాలి. అదే గొప్ప విషయం. చదువుదాం. మహోన్నతుడి చోటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడి చోటున, మహోన్నతుడు ఎవరంటే యేసు ప్రభు, సర్వశక్తిమంతుడు ఎవరంటే తండ్రి. ఈ లోకంలో ఆ మహోన్నతుడు యేసు ప్రభు చోటున బ్రతికేవాడంట. దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత సర్వశక్తి నీడకి వెళ్ళిపోతాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకోను, మా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము కేడమును నాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను,
చీకటిలో సంచరించు, దిగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి, రోగమునకైనను నేను భయపడను. నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం ఏది నా ఎదుకు రాదు. దేవుడు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకున్నాను. నాకు అపాయం ఏదీ రాదు, ఏ తెగులు కూడా నా ఇంటిలోకి రాదు. నా మార్గాలన్నిటిలో నన్ను కాపాడటానికి ఆయన నన్ను గూర్చి తన బలమైన దూతలకు ఆజ్ఞాపించును. నా పాదాలకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను, కొదమ సింహములను భుజంగములను అడగద్రొక్కెదను. నేను ఆయనను ప్రేమించుచున్నాను కనుక ఆయన నన్ను తప్పించును. నేను ఆయన నామం ఎరిగిన వాడను కనుక ఆయన నన్ను గనపరచును. నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. శ్రమలో ఆయన నాకు తోడే ఉండను. నన్ను విడిపించను, నన్ను గొప్ప చేసను, దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచను. ఆయన రక్షణ నాకు చూపించను. నేను ఇలాగే చదువుకుంటాను. అప్పుడు అసలు ఎవరు చెప్పలేని మాట, అప్పుడు ఎవరు ఇవ్వలేని డబ్బు, అప్పుడు ఎవరు ఇవ్వలేని ధైర్యం నాకు వెంటనే వస్తుంది. ఈ జీవితంలో ఈ వివాహం అయిన తర్వాత ఈ కీర్తన నన్ను చాలా విషయాల నుంచి బయటపడేస్తుంది. అందరి నుంచి దూరంగా వెళ్తాను. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అటు ఇటు పరుగులు వెళ్తాను, ఒంటరిగా పెడతాను. ఈ కీర్తన ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన బతిమాలుకున్నట్టు, ఆయన దాసుడు బతిమాలుకున్నట్టు నేను బతిమాలుకుంటాను. చాలా సమస్యల నుంచి, చాలా రోగాల నుంచి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తుల నుంచి ఈ కీర్తన నన్ను ఇలా నేను ఆయన పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు నాకు సహాయం చేసింది. కాబట్టి దయచేసి దేవుడితో సంబంధం అనేది వ్యక్తిగతమై ఉండాలి. అది మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ప్రాణంలో దేహములతో మనం దేవుడికి లొంగిపోయినప్పుడు వాక్యమే మనతో మాట్లాడేది, వాక్యమే మనల్ని స్వస్థపరిచేది, వాక్యమే మనల్ని పరిపూర్ణంగా చేసి, ఎందుకంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎవరైతే ఎక్కడైతే ఇట్లా మనస్ఫూర్తిగా ఆయన కాళ్ళు కన్నిటితో కడుగుతారో వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. ఆ వాక్యం శరీరధారిగా ప్రత్యక్షమవుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమాధిలో చేసి ప్రభుని ఎత్తుపోతానికి వచ్చిన మరియమ్మ తల్లి వెతుకుతున్నప్పుడు ఆవిడతో ఆయన అన్నమాట, ఎవరిని ఎత్తుకుతున్నావు, ఒకవేళ దొరికితే ఏం చేస్తామంటే ఎత్తుకుపోతాను. అది విశ్వాసం అంటే. యేసుని తీసుకెళ్ళి యేసుని ఇంట్లో పెట్టుకొని ప్రభు శరీరధారిగా భూమి మీదకి రాకమునపే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుతాం. అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరంటారంటే మోషే అంటాడు. అప్పటికి యేసు ప్రభు రాదు. అప్పటికి యేసు ప్రభు రావడానికి ఇంచుమించుగా 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల ముందే మోషే అంటున్నారు, గుర్తుపెట్టుకోండి, ఇల్లు బాగుండాలంటే ప్రతి ఇంటిలో గొర్రెపిల్ల ఉండాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల. దేవుడికి స్తోత్రం కదా. కాబట్టి ఇల్లు బాగుండాలి, ఇల్లు ఆశీర్వదించబడాలి, ఇంటిలో దేవుడి చిత్తం జరగాలి, నీతిమంతులు కూడా రక్షణ వచ్చినటువంటి స్వరాధము వినపడాలి. దేవుడికి స్తోత్రం కలగడాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన లేకుండా ఇవేమో ఉంటే సొలొమోను జీవితము ఉంది. ఆయన నుండి ఏమీ లేనట్టుగా నువ్వు జనాలకు కనబడితే ఫలించేది కొమ్మ యోసేపు లాంటి జీవితం అవుతాయి. కాబట్టి ఆలోచించండి. పెద్దలు, విజ్ఞులు, అందరికీ వాక్యం తెలిసిన వారు. కాబట్టి మన భక్తి గుంపుకు సంబంధించింది కాదు. మన భక్తి వ్యక్తిగతంగా
గుండెకు, మనసుకు, ఆత్మకి, అంతరంగానికి, అంతరంగ పురుషునికి సంబంధించిన మన వ్యక్తి. ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ధైర్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. తప్పకుండా కాడిని సులువు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ కాడైతే నువ్వు మోస్తున్నావో అది ఏదైనా కావచ్చు, అనారోగ్యం కాడి కావచ్చు, పిల్లలకు సంబంధించిన కాడి కావచ్చు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కాడి కావచ్చు, పిల్లల వివాహ జీవితానికి సంబంధించి ఏ కాడైనా సరే. ఎందుకంటే నా ప్రభువుకున్న మరో పేరు అంటే సర్వకృపా నిధియకు దేవుడైన. కాబట్టి సమయోచితమైనటువంటి సహాయం, ఈ 2 మాటలు నాకు ఎంత ఇష్టం. ఎందుకంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము ఒకసారి చక్క ఆ మాట చదువుకున్నాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. There is a wonderful name given by దేనికన్నా ఏ మహిమ అంటది? ఆయన ఇచ్చే ఆనందం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంట? ఎటర్నల్, శాశ్వతంగా ఉంటుందంట. తన నిత్య మహిమకు ఎవరి ద్వారా పిలిచాడంట మనల్ని? క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి బల్బు వెలగాలంటే కరెంట్ ఉండాలి, వైర్ ఉండాలి, బల్బు ఉండాలి. ఈ మధ్యలో వైరు యేసు ప్రభువారు, కరెంటు తండ్రి అయిన దేవుడు, ఆ వెలిగే బల్బు నేను. నన్ను వెలిగించింది ఎవరంటే యేసు ప్రభువారు. ఆ వెలిగేటట్లు ఆ శక్తి అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆ పదాలు మీకు అర్థమవుతుందా? ఈ వెలుగేటువంటిది అంటే నిత్యమైన వెలుగు. తన నిత్య మహిమకు క్రీస్తు ద్వారా పిలువబడ్డాడు. కాబట్టి నువ్వు ఎవరి ద్వారా వెలిగించబడుతున్నావు అంటే తండ్రిలో ఉన్న శక్తి క్రీస్తు ద్వారా నీలోకి వచ్చి నిన్ను వెలిగించుతున్నది. ఎంత గొప్ప మాట అంటే అందుకే మనం ఎప్పుడు కూడా మన లోపల ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వేరే ఏది ఆలోచించలేరు. ఎందుకంటే ఆయన ప్రెజెన్స్లో మనం ఉన్నాం, ఆయన సమక్షంలో మనం ఉన్నాం, ఆయన వెలుగులో మనం ఉన్నాం. కానీ నీకు దయచేసి అర్థం చేసుకోండి, మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ గుండెలో ఇదే వాతావరణం ఉండాలి. ఎందుకంటే అలా ఉండే దేవుడు మన దేవుడు. ఏదో కాసేపు వెళ్ళి ఆ విగ్రహం దగ్గర లేకపోతే ఆ భజన దగ్గర కాదు మనం చేసేది, మన ఆధారం మన లోపల జరిగేది. కాబట్టి దేవుడితో సంబంధం అనేది భూమి మీద శరీరంతో ఉన్నంతకాలం జరిగేది. అది ఊపిరి పీల్చుకోకుండా నువ్వు ఎలా ఉండలేవో నిజంగా ఆయన ఆత్మచింత నింపబడిన బిడ్డ కూడా ఆయన ఆరాధించకుండా ఉండలేదు. కాబట్టి తన నిత్య మహిమకు క్రీస్తున్నందు. కాబట్టి మహిమ ఎంత వస్తుందంటే తండ్రి ద్వారా వస్తుంది. అయితే మధ్యలో ఏదో ఉపయోగపడుతుంది అంటే తండ్రి దగ్గర ఉన్న మహిమ మనలోకి రావాలంటే మధ్యలో ఒక వైర్ అవసరం. ఆ వైర్ ఎవరంటే యేసు ప్రభువారు. మీరు కావాలంటే తులసి పత్రికలో ఇదే వర్ణన 2వ అధ్యాయం ఉంటుంది. సంధానము చేయబడ్డారు. సంధానం అంటే చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? సంధానము అనే తెలుగు వాడికి ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి. సంధానము యేసు ప్రభుకున్న మరో పేరు సంతానకర్త, సమాధానకర్త. సంధానము అంటే అర్థం ఏంటంటే తెగిపోయిన దాన్ని 2 ముళ్ళు వేసి మళ్ళీ గట్టిగా పెట్టితే దాన్ని సంధానం అంటారు. దేవుడితో తెగిపోయిన సంబంధాన్ని యేసయ్య శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి మళ్ళీ ముడేసాడు అన్నాడు. అంటే మళ్ళా దేవుడితో కలిపాడంట. ఇప్పుడు దేవుని వెలుగు ద్వారా నేను ప్రకాశించగలుగుతున్నాను. కాబట్టి మన మధ్యవర్తి ఎవరే అంటే యేసు ప్రభువారు. ఆయనే మధ్యవర్తి, మళ్ళా కలిపాడు ఆయన. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మహిమను కోల్పోయాను అనుకోవద్దు, దీపాలు ఆరిపోయి అనుకోవద్దు, దీపం గుడ్డిగా ఎలుగుతుంది అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో గుడ్డిగా ఎరగవచ్చు, కానీ ఆరిపోలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆరిపోలేదు, ఎందుకంటే నీ దీపం ఆరిపోలేకుండా కాపాడే దేవుడు ఆయన. నీ దీపము నిత్యము వెలిగేటట్లుగా తన జీవాన్ని తైలంగా ఇచ్చిన వాడు. తన ప్రాణాన్ని, జీవాన్ని మనకి తైలంగా ఇచ్చి మన దీపం వెలిగించిన వాడు. బాగా అర్థం చేసుకోవాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు పూర్తి చేయని వాక్యాన్ని మిమ్మల్ని పిలిచిన సర్వ కృపా నిధియగు దేవుడు మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును. ఎక్కడ దొరుకుతుంది ఈ మాట మీకు? ఈ మాట సాధన మన బతుకుతాకే ఏదైనా శోధన ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు. కాబట్టి కొంచెం కాలం శ్రమ పడక తప్పదు. నరుడుగా పుట్టిన వారు, నారీగా పుట్టిన వాడు ఎవరైనా సరే కొంచెం కాలం శ్రమ పడవలసింది. అయితే నా ప్రభు అంటున్నారు, ఆయనే నిన్ను బలపరిచి స్థిరపరచు. మరి ఇంకెప్పుడు కదల్చబడకుండా, గరికి తిన్నా
గాడిద చచ్చిపోతుంటే కానీ గరికి తెల్లారేటప్పుడు మొలకెత్తుతుంట. నీతిమంతుడు కూడా గరికి లాంటి వాడే. గరిక గాడిదతో పోలిస్తే అల్పమే కావచ్చు, కానీ గరికి బతుకుంటుంది, గాడిద చచ్చిపోతుంది. కాబట్టి పరమాత్మని గ్రహించాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి, సర్వకృపా నిధి. నిధి అంటే అక్షయ పాత్ర, అంటే ఎంతైనా తీసుకోవచ్చు, అవ్వదే కాదు. ఆయన నిధి అంటే అర్థం ఏంటంటే ఆయన నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? సర్వము తీసుకోవచ్చు. సర్వ కృప నిధి. మళ్ళీ కృప ఇంటి మధ్యలో ఎవడు పడతాడు చేయటి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కృపకు పాత్రుడైన ప్రతి ఒక్కడు. కృప అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి ఆయన నుంచి మనం ఏమీ తీసుకునే అర్హత, పవిత్రత మనలో లేదు, కానీ కృప మనకు అర్హతని ఇచ్చింది. ఆయన పేరులోనే ఎంత ఒక్క మాటే సర్వ కృప నిధి. అందులో ఎంత పరమార్థం ఉందో చూడండి. ఆయనలో ఆనందం అయిపోదు, ఆయన ఇచ్చే ఆరోగ్యం అయిపోదు, ఆయన ఇచ్చే ఆత్మానందం అయిపోదు, ఆయన ఇచ్చే ఆస్తులు అయిపోవు, ఆయన ఇచ్చే ఆయుష్ అయిపోదు. కానీ దయచేసి ఎదురు చూడటం అలవాటు చేసుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. 4:16 హెబ్రీ పత్రికలో ఏది ఎప్పుడు ఇస్తారో కూడా రాయబడి ఉన్నదా? మనం అనుకున్నప్పుడు కాదంట. మనం ఏం చేపడ్డాం? మనం అంటే ముందు కనికరింపబడాలి కదా. కనికరింపబడితేనే కదా మీరైనా ఏదైనా ఇచ్చేది, నేనైనా మీకు ఏదైనా ఇచ్చేది. ఒక బిడ్డ తండ్రి చేత కనికరింపబడితే ఆ బిడ్డ తండ్రికి ఏమి ఇవ్వకుండా ఉండలేడు. బాగా అర్థం చేసుకోండి. ఆ బిడ్డ తండ్రికి ఏమి ఇవ్వకుండా ఉండలేడు. అంతే కనికరింపబడాలి. కనికరింపబడాలంటే బతిమాలుకోవాలి. నిన్న నా చిన్న కూతురు నిన్న మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను మొన్నటి రాత్రి. అయితే రాత్రి బాగా వర్షం వచ్చేసింది. వీళ్ళు తీసుకెళ్తారు లేదని అంట. అమ్మా శుక్రవారం వెళ్తే మళ్ళీ శనివారం మనం సబ్బాతులోకి వచ్చేయాలి. నేను బైబిల్ క్లియర్గా చెప్పింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదివితే ఏమని రాసి ఉంటుందంటే, రేపు విశ్రాంతి దినం కాబట్టి, ఆరాధన దినం కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళమాకని రాస్తుంది బైబిల్లో. ఎక్కువ దూరం వెళ్ళమాకంటే అర్థం ఏంటంటే ఎగిరిగా పెట్టుకు మాకు పనులు. అది ఆరాధన దినం, ఆయన ప్రార్థన. అందుకే శుక్రవారానికి ప్రిపరేషన్ డే, సిద్ధపాటు ఉండాలి. ఎండబడి తట్టక ముక్కులు వచ్చేసి బైబిల్ తీసేసి బైబిల్ సంకరించుకొని అది కాదు ఆరాధన. ఆయన సిద్ధపాటు, ఆత్మలో సిద్ధపాటు అవసరం. శనివారం గుళ్ళో కూర్చోవాలంటే, లేదా ఆదివారం నువ్వు గుళ్ళో కూర్చోవాలంటే దానికి శనివారం శుక్రవారం ఖచ్చితంగా సిద్ధపాటు అవసరం. దేవుడు ప్రభువే చెప్పారు. ఊరికి అనుకున్నారా? మన హిందూ సాంప్రదాయంలో అలారా స్నానం చేసి కాళ్ళ పసుపు రాసుకుని పల్లెట పువ్వులు ఎట్టుకుని బొట్లు ఎట్టుకుని సిద్ధపాటు ఎందుకు అనుకున్నారు? ప్రిపరేషన్ చేయాలి. ఒకటి ఉంది, ఎట్టబడి తట్ట రానివాడు ఆయన. ప్రభువే స్వయంగా చెప్పారు, తల స్నానం చేసి గదులు కలిపేసుకున్నారు ఆయన. దానికి సిద్ధపాటు అనేది అవసరం. అమ్మ మరి శుక్రవారం మనకు సాయంత్రానికి వచ్చేయాలి కదా, లేట్ అయిపోతే వాళ్ళు ఉండమంటారంటే ఏదైనా ఎక్కడైనా ఇలా అనుకున్నాం, పడుకున్నాం. ఆ గురువారం రాత్రి తెల్లవారుజామున విపరీతమైన వాన వచ్చినప్పుడు పిడుగులు భయంకరమైన కావడం. సరే ఇప్పుడు నా పిల్ల ఇల్లేదట్లేదు, అలాగే వెళ్ళిపోవడం. సరే తీసుకెళ్ళాము, అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసాం, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసి తిరిగి వచ్చేసాం. రాత్రి పడుకునేటప్పుడు అంటుంది నా కూతురు, అంటుంది చిన్న కూతురు, మీరు తీసుకెళ్తారో లేదో అని నేను మిమ్మల్ని వదిలేసి నేను ఏసైని బతిమాలుకున్నాను. ఇంత బాగుందో కూడా ఏసై చూసేవా తీసుకెళ్ళాడు అంటే. వాళ్ళు వేరే మాట్లాడుకుంటున్నారు కానీ నేనైతే కొడుకుని కన్నీళ్ళు కాల్చాను. బతిమాలుకున్న వాడికి ఆయన ఏమైనా ఇస్తాడు. బతిమాలుకోవాలి. ఏసయ్య ఒకవేళ ఈరోజు పెదనానికి తీసుకెళ్ళిపోతే నేను మీ మీద అలుగుతానన్నా, పడుకునేటప్పుడు నేను పోపాలి ఆ పిల్లని, అప్పుడు చెప్పుతుంది ఈ మాటలన్నీ. కాబట్టి ఇదే పరమాత్మ పేతురు గారు 1వ పత్రిక 3వ అధ్యాయం ఈ విషయాలన్నీ రాశారు. ఎందుకంటే ఆ పిల్లకి అసలు యేసుప్రభు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని అనుమానమే లేదు. నేను అడిగితే చేస్తాడు, బతిమాలుకుంటే చేస్తాడు అని ఒకే విశ్వాసం ఉంది. అందుకే మీరు కొత్తగా అప్పుడే పుట్టిన శిశువులను పోలిన వారై దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పాడవటానికి మన జ్ఞానమే ప్రమాణం, అర్థం.
కాబట్టి మన తెలివి అడ్డం. ఈ తెలివిని పక్కన పెట్టే అమాయకంగా ఆయన పాదాల మీద పడిపో, ఏ హద్దులు లేకుండా పడిపో, ఏ ఆజ్ఞ లేకుండా పడిపో. అసలు వీళ్ళు వదిలిపెట్టడు ఆయన. నాకు చాలా దూరం తీసుకెళ్ళింది ఆ మాట. మీరు ఎంతమంది అర్థం వచ్చినా సరే నేను ఆయన బతిమాలుకున్నాను. నన్ను పెదనాన్న ఇంటికి తీసుకెళ్ళాడు దేవుడా. ఒకవేళ తీసుకెళ్ళిపోతే అడుగుతాను. ఇది కదా దేవుడితో సంబంధం అంటే. వీళ్ళకి మా ఇంట్లో నా భార్య కానీ నా పెద్ద కూతురు కానీ ఈ కోణంలో ఆలోచించారు. నేను లోపలికి చూసుకుంటే ఇది కదా ఆత్మకి, జీవాత్మకి, పరమాత్మతో ఉండాల్సిన సంబంధం ఇది కదా. ఈ కనెక్టివిటీ ఉండాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి, అడిగింది చేస్తారని కూడా విశ్వసించాలి. అలా అయితేనే రమ్మన్నాడుగా ఫిబ్రవరి 11:6 ఆయనలోకి. అలా అయితేనే రమ్మన్నాడు. ఎవడైనా నా వద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని, అడిగితే ప్రతిఫలం ఇస్తానని నమ్మకంతో రావాలరా. ఏదో ఆచారంగానే ఎలా పోతే ఏమవుతుంది, నేను క్రైస్తవుడు కాబట్టి గుడికి వెళ్ళాలి, చాలా తప్పండి. అసలు ఈ భక్తి ప్రమాదం. నేను మరలా గుర్తు చేస్తున్నాను. సాష్టాంగ సాగిలపడి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ప్రభు పాదాలు ఆశ్రయించకుండా చేసే భక్తి మనకి ప్రమాదం. మన భోజనం మనకు ప్రమాదం అన్నాడు రోమాపత్రిక 11:9-10. మన భక్తి కూడా మనకి ప్రమాదమే. అలా లోబడని భక్తి, అలా సంపూర్ణంగా దేవునికి సరెండర్ అవ్వని భక్తి, సాగిలపడి సాష్టాంగ పడిపోయి ప్రభా నీ చిత్తము, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను అంగీకరించాలనేటువంటి భక్తి ఆయన్ని మహిమపరుస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే మనల్ని కనికరిస్తారంట. ఆయన మనల్ని కనికరించి, అందుకేమంటున్నారు పాసి వయసులో వాడారు ఆ వర్డ్ మీరు చదివితే. కనికరింపబడి, ఎవరి చేత కనికరింపబడ్డాం, ఎవరి కనికరం కోరుకుంటున్నామో ఆయన చేత కనికరింపబడ్డాం. కనికరింపబడినప్పుడు కనికరించిన వాడు ఏమైనా ఇచ్చేస్తాడు. ఎందుకంటే అసలు మనం అడగకుండానే ప్రాణం పెట్టిన వాడు ఆయన. అడిగితే మరి ఇంకెంతో చేస్తారు కదా. ఆ పదాలు చూడండి పరమార్థాన్ని. కనికరింపబడి. చదవండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని. జస్ట్ వెయిట్ దేర్. ఏ సహాయం అంటది? ఒకసారి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు దాన్ని. ఆ సెంటెన్స్ ని సంయోచితమైనటువంటి సహాయం. ఇంత గొప్ప మాట తెలుసది. శైశవ దశలో, బాల్య దశలో, శైశవ దశ అంటే నేల మీద తాకే దశ, బాల్య దశ కంటే అది రాజేష్ గారి కుమారుడు దశ, తర్వాత యవన దశ, తర్వాత వృద్ధాప్యం, తర్వాత మరణం. There are 7 stages in our life. 7 దశలు ఉంటాయి మనం. ఈ 7 దశలో ఏ దశలో నీకు నేను ఏది చెయ్యాలో సంయోచితమైనటువంటి సహాయం అంటే అర్థం తెలుసా? నీ ప్రయాణం, జీవిత ప్రయాణంలో ఏ సమయానికి నేను ఏ సహాయం చేయాలో అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు అడిగినప్పుడు కాదు, నువ్వు అడిగినప్పుడు పెళ్లి చేయడు ఆయన. నిజంగా బైబిల్లో చూడండి, బైబిల్లో గొప్ప వ్యక్తులు అందరూ, గొప్ప తండ్రి, గొప్ప తల్లి, ప్రతి ఒక్కటి గొడ్రాలు గొడ్డుడే. నీ బైబిల్ మొత్తం చదవండి. అసలు ఆ పిల్లలు లేదు. ఒక్కొక్కడు 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఒక్కొక్కడికి పిల్లలు లేదు. సంవత్సరం గారు ఎలా పుట్టారు? లేక గొడ్రాలు పేరు. ఆ తల్లి అనేక అవమానాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎట్లా పుట్టారు? ఎప్పుడు పుట్టారు? జకరియా, ఎలిజబెత్లకి అయిపోయింది అంటే అయిపోయినప్పుడు అప్పుడు పుట్టాడు. ఎక్కడ హైలైట్ కాదు బైబిల్. మీరు ఎన్నైతే చూడండి, ప్రతి సంఘటన కూడా నిందలు పడిన తర్వాతే, అవమానాలు పడిన తర్వాతే ఆ ఘనతను దేవుడు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎదురు చూస్తే, ఓడిపోకుండా ఎదురు చూస్తే ఇస్తారు. నిరాశ చెందకుండా ఎదురు చూస్తే ఇస్తారు. అయిపోయిననుకోకూడదు జీవితం. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. మన ఆయుష్కాలం అంతా ఆయన చేతుల్లో. షుగర్ ఉండొచ్చు, 500 దాటేసి ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఎక్కడికో వెళ్ళిపోయి, కానీ ఏమైపోదు. ఎందుకంటే మన ఆయుష్, మన దేహం ఆయన చేతుల్లో తిరుగుతాం. దేవుడికి స్తోత్రం. సో కనికరింపబడి ఏం చేయబడాలి ముందు? అది నేను నువ్వు ఆయన చేత కనికరింపబడేటట్టు నేను చేయగలనా? లేకపోతే మీరు చేయగలరా? ఎవరికి ఆడే చేసుకోవాలి. ఇది గుర్తెట్టుకోండి. ఎవరికి ఆడే కడగాలి. ఆయన కాళ్ళు ఎవరికి అన్నిటితో వాడే కడగాలి.
వెనకాల్సిన నీడు నీ నిమిత్తం పుట్టు దాయిడు ఆయన, నా నిమిత్తమే దాస్తాడు ఆయన, నాకే చూపించడానికి దాస్తాడు ఆయన. కనికరింపబడాలి. గొప్ప మాట, కనికరింపబడి ఏ సహాయం అది? సమయోచితమైనటువంటి సహాయం. అంటే నీకు ఏ టైంలో ఏం అవసరమో ఆ టైంలో అది చేస్తాడు అంతే, పక్క టైంలో. ఇప్పుడు అసలు గారు అలా పడిపోయారు, పడిన తర్వాత అటు చోకులారు, ఇటు చోకులారు, లేకపోతే ఇటు చోకులారు వచ్చి ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లన్నీ పడటం వల్ల జరగల, ప్రమాదాలు పడటం వల్ల జరగల, ఇంకోటి వచ్చి ఇంకెళ్ళిపోతే ప్రమాదం జరిగింది. పడిపోయిన తర్వాత లేసేలోపు ఇంకోటి వచ్చి ఇచ్చిన మీదకి, అలా నేను కళ్ళ ఎన్నో చూశాను. కాబట్టి ఆ టైంకి ఆయన అక్కడ ఉన్నాడు, ఆ దేవాది దేవుడు, ఆ బలమైన దేవుడు. నాకు ఆ బలమే గుర్తొచ్చింది. పరమగీతాల్లో ఉంటుంది షొలోమికి, నా ప్రభు ఎందుకు కూడా అంటే ఎడమ చేతి తల కింద నుంచి పాటలు పాడేటవాడు. చెల్లెం పాడుతుంది ఆ పాట. ఎడమ చేతి తల కింద నుంచి కుడి చేతులను, మరి లేకపోతే నేను ఎంత హాస్పిటల్ వెళ్తే ఒళ్ళంతా గుడ్డుకుపోయింది, ఒళ్ళంతా దెబ్బలు, అన్ని స్కానింగ్ తీయించారు. ఏం ఒక్క దెబ్బ లోపలికి వెళ్తారు. జస్ట్ అంతవరకు తగలకుండా తప్ప లోపలికి వెళ్ళకపోకుండా ఏం కీడు జరగకుండా ఏం చేస్తాం దీనికి మనం? చెప్పండి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారంటే దీనికి మీరు? కానీ ఆయన సంతోషపడేది ఏంటంటే దీనికి దృష్టిలో బతికినంత కాలం కృతజ్ఞతతో బ్రతికితే అది నిజంగా ఆయనకి చెల్లించేటువంటి డబ్బు. సమయోచితమైనటువంటి సహాయం కొరకు చదువులు ఒకసారి ఏ పొందుమని ఏంటంట? ఎవరు పొందితే సమయోచితమైన సహాయం? ఏ వయసులో ఏ సహాయం కావాలో, ఏ టయానికి ఏ సహాయం కావాలో ఆయన చేత కనికరింపబడిన వాడికి ఆడు మాత్రమే కృప పొందినవాడు. గొప్ప మాట చూడండి. అంటే కృప పొందిన వాడి కంట ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించుకోవస్తావు. నువ్వు ఎప్పుడైతే కృప పొందావో, నువ్వు కనికరింపబడగానే కృప పొందినట్టు, ఆ కృప పొందిన నీకు నువ్వు 70 బతుకుతావో, 90 బతుకుతావో, 100 బతుకుతావో, ప్రతి క్షణంలో ఏ సహాయం నీకు అవసరమో నేను చూసుకుంటానంటున్నాడు ఆయన. యెహోవా నీ పక్షమున చేసిన యుద్ధములన్నీ కూడా ఒక గ్రంథములో లిఖించిన ఎడల నీకు మోయలేని గ్రంథం అన్నాడు యెహోషువ. నా తరపున, నా కుటుంబం తరపున, నా బిడ్డల తరపున ఆయన చేసిన యుద్ధాలంట గ్రంథంలో లిఖిస్తే నేను మొయ్యలేను. మన పక్షంలో యుద్ధం చేసినటువంటి దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. సమయోచితమైనటువంటి సహాయము ప్రభు పొందినట్లు కృపాసనం అంటే దాన్ని మార్చి ఇంగ్లీష్లో కృపాసనము. చివరి వస్తువు ప్రత్యక్షత కూడా. మొదటి వస్తువు బలిపీఠం, రెండవ వస్తువు గంగాళం, మూడవ వస్తువు దీపస్తంభం, నాలుగవ వస్తువు సన్నిధి రొట్టెల బల్ల, ఐదవ వస్తువు ధూప వేదిక. ఫస్ట్ ఉండేదేమో ద్వారం, అది ఆరు. మొదట ద్వారం, రెండోది బలిపీఠం, మూడోది గంగాళం, నాలుగోది దీపస్తంభం, ఐదోది సన్నిధి రొట్టెల బల్ల, ఆరోది ధూపవేది, ఏడో వస్తువు పరిపూర్ణ వస్తువు, దానిని కరుణాపీఠము అంటారు, దాన్ని కృపాసింహాసనం అంటారు, దానిని మందసము అంటారు. దానిని ఎందుకంటే అన్నిటినీ కూడా దేవుడు మోషేతో ఆడపడివాడితో ఆడతేడతో చేపించాడు. కానీ బెలూయేలు అనేటువంటి వ్యక్తిలో దేవుడి యొక్క ఆత్మ నుంచి ఒక్క నిబంధన మందసాన్ని మాత్రమే దేవుడే చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే నిబంధన మందసం అంటే దేవుడే. నిబంధన మందసంలో మన్న, ఆ పెట్టెలో అన్న, చిగురించిన ఆహారం చేతి కర్ర, ఆత్మలు, అవి యేసు ప్రభుకి సాదృశ్యం. ఎక్కడికి మనం చేరగలుగుతామంటే ప్రభు దగ్గరికి, ఆ నిబంధన మందసం దగ్గరికి. దాని పేరే కృపా సింహాసనం, దాని పేరే కరుణాపీఠం. అంటే కనికరింపబడిన వాడు మాత్రమే కరుణాపీఠానికి చేరగలుగుతాడు. కాబట్టి మనం కనికరింపబడ్డాం కాబట్టి, కృప పొందాము కాబట్టి ఏ సమయానికి ఏం అవసరమో నువ్వు కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళవచ్చు అంటున్నాడు ఆయన. ఎవడ పడతాడు అంత లేదు. కాబట్టి మనము కనికరింపబడి
సమయోచితమైనటువంటి సహాయం పొందినట్లుగా చదవండి ఒకసారి. కృప పొంది ఎలాగా కదా, మన తప్పులే కదా మనకి భయం పుట్టించింది. చెప్పండి, మనస్ఫూర్తి మన తప్పు కదా మనం భయం పుట్టించింది. నలుగురు నిబ్బరంగా మాట్లాడగలిగేది మన పవిత్రతే. నీతికి నిలబడతాడు, కోటి మందిలో అయినా సరే మాట్లాడగలుగుతాడు. తప్పు చేసుకుంటూ లావుకించుకుని మాట్లాడేస్తాడు. నేను ఇటువంటి ఉన్నానేది నాకు తెలీదా? నా బుద్ధి తెలీదా? నా మనసు తెలీదా? కాబట్టి అక్కడ ధైర్యముతో, కాబట్టి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుడి ఎడల శుద్ధ హృదయం కలిగిన వాడిని దేవుడి ఎదుట ధైర్యంగా నిలబెట్టగలుగుతుంది. గొప్ప మాటలు. ధైర్యంతో దేవునికి స్తోత్రం. ఎక్కడ చేస్తాం? ఎవడు పడతాడు చాలడానికి లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అహరోను కూడా ప్రభాసం దగ్గర. ఇప్పుడు అలా లేదట. యేసయ్య రక్తం అంట ఆయన చేత కనికరింపబడిన ప్రతి ఓడు కూడా ఆ జీవితంలో ఏ సమయానికి ఏ సహాయం అవసరమో ఆ కరుణా పెట్టు ఎంతో ఎలాగలిగేటువంటి భాగ్యాన్ని ఆ గురుతుల రక్తం మనకి ఇచ్చింది. ఈ భావన అర్థం చేసుకుని మనం ప్రయాణం చేద్దాం. ఈ జీవితంలో దేవుడు మనకి తోడై ఉండి అటు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీతిని దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడదాం. దయచేసి తప్పుగా అనుకోకుండా పెద్దవాళ్ళు నిల్చోబెడుతున్నానని ఒక చిన్న మాట దేవుడికి ఇచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో మనం ఒక మాట దేవుడికి ఇవ్వాలి. ఒక వాగ్దానం అంటే ఒక ప్రమాణం. మొదటి కొరింథీ పత్రిక